అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అయితే మా చిచ్చర పిడుగులు వెంకన్న అడుగులేసి వినాయకుడికి స్వాగతం చెప్పి ఇంటికి రమ్మనైతే పిలుస్తున్నారు. నేను ఇంటికి స్వాగతం చెప్తూ ఇలా రంగవల్లులు అయితే బాగా వేసేసారు. మేము చిన్నప్పుడు అయితే అమ్మ వాళ్ళైతే ఇంకా బీరువాలకి డోర్స్ కి అన్ని వేసేవారు. ఇప్పుడు పిల్లలకు కూడా మేము తెలవాలని ఇలా వెంకన్న అడుగులు పిల్లలతోటే వేయిస్తున్నాము. బీరువాకి వేయలేదు కానీ డోర్స్ కి అయితే ఇంకా భలే వేసేసారు. సో ఈ రోజు ఇంకా గణపతి పూజకి అయితే సిద్ధమైపోయాము. కానీ ఈసారి అయితే 11 to 2 లోపు ఎప్పుడైనా పూజ చేసుకోవచ్చు అనేసరికి మేమైతే 11 కి ఎగ్జాక్ట్ గా పూజ స్టార్ట్ చేసేసాము. యాక్చువల్ గా అయితే ఎవ్రీ ఇయర్ నేను 5 o'clock కి లేసి ఇంకా పూజ అయితే 7 to 8 వరకు అయితే కంప్లీట్ చేసేసేదాన్ని. బట్ ఈసారి అయితే ఇంకా ముహూర్తం తగ్గట్టు 11 కి చేసేసాము. దేవుడికి ఇష్టమైన 21 రకాల పత్రి అండ్ ఒక చిన్న కంకి ఆపిల్స్, బనానాస్, సంత్రాలు, వెలగపండు, సీతాఫలం, సేమియా పాయసం, పులిహోర, చప్పటి ఉండ్రాలు అండ్ బెల్లం ఇవన్నీ అయితే నైవేద్యంగా పెట్టి ఈసారి మేము వెరైటీగా ఇంకా మొబైల్లో పెట్టుకుని ఆ మంత్రాలు చదువుతూ దాని తగ్గట్టు అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. ఏంటంటే బుడద అయితే మేము కళ్ళు మూసుకొని మొక్కుకుంటుంటే ఉండ్రాలు తీసుకొని తిందామని చూసింది. ఇంకొద్దనేసరికి చాలా ఫీల్ అయిపోయింది. అమ్మ అన్ని గణదానికి పెడుతుంది. ఈ రోజు అయితే ఇలా మా ఇల్లంతా సందడిగా మారిపోయింది. మీరు ఎలా పూజ చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.